గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 314వ పోలింగ్ బూత్లో జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమని ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కుతోనే మంచి సమాజాన్ని నిర్మించవచ్చంటున్న తోట చంద్రశేఖర్తో మా ప్రతినిధి రాజేంద్ర ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా ఎంతో ఘనంగా ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈరోజు చాలా చోట్ల నిర్వహిస్తుంది. అయితే పోలింగ్కి సంబంధించి కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, అదేవిధంగా కొన్ని సాంకేతిక లోపాలు కూడా తలెత్తని చెప్పేసి అయితే పోలింగ్కి సంబంధించి ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ గారు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే మీ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఓటు ఎలాంటి హక్కును కల్పిస్తుంది, ఎలాంటి బాధ్యతగా మీకు ఫీల్ అవుతుంది? ఓటు అనేది మనకు ప్రజాస్వామ్యం ఇవి అందించిన ముఖ్యమైన హక్కు. ఎందుకంటే ఓటు అనేది ఒక వజ్రాయుధం. మనం ప్రభుత్వాలని ఎన్నుకోవాలంటే ఈ ఓటు ద్వారానే ఎన్నుకుంటాం. ఈ హక్కుని మనం సంపాదించుకున్నాం ఎంతో కష్టపడి ఓటుని. కానీ దాన్ని బాధ్యతగా మనం గుర్తించి ఈ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలి. అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ చాలామంది ఇంట్లో ఉండిపోతారు ఈరోజు సెలవు దినంగా. కానీ 100% ఓటింగ్ కావాల్సిన ఒక అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక మంచి మార్పు రావాలన్నా, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, ఈ నగరం అభివృద్ధి చెందాలన్నా మీరు మీ ఓటు హక్కుని వినియోగించుకోండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి. అంతేగాని ఈరోజు సెలవు దినంగా మీరు అది ట్రీట్ చేసి రిలాక్స్ అవ్వద్దు దయచేసి. ఇప్పుడు అన్ని పోలింగ్ బూత్స్ అన్నీ చాలా సిస్టమేటిక్గా ఉన్నాయి. ఎక్కువ టైం కూడా పట్టదు, మీకు త్వరగా వచ్చి మీరు మీ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు. ఇంకొకటి ముఖ్యమైన విషయం నా దృష్టికి వచ్చింది, చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఇంతవరకు ఈవీఎంలో సరిగా పని కూడా ప్రారంభించలేదు. బూత్ నెంబర్ 221 నుంచి 227 గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో, అలానే బూత్ నెంబర్ 36, 55, 57, 23, 24 ఈ అన్ని బూతుల్లో ఈవీఎంలు ఇంతవరకు పని ప్రారంభించకపోవడం వల్ల అక్కడ చాలా గందరగోళం పరిస్థితి నెలకొంది. ఎన్నికల అధికారులు వెంటనే దీనికి స్పందించి దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆల్రెడీ ఎన్నికల అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళాము. ఈ విషయాన్ని వాళ్ళు సరిగా ముందే మాక్ పోల్లో కండక్ట్ చేసి 7 గంటలకల్లా అన్ని ఈవీఎంలో సెటరైట్ చేసి కరెక్ట్ కండిషన్లో ఉంచవలసింది పోయి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం, ప్రజల్ని గంటల తరబడి ఎండలో నిలబెట్టడం ఏమాత్రం భావ్యం కాదు. ఈ అధికారులు యాక్చువల్గా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చాలా యాప్ హెజార్డ్గా ఒక క్యావోటిక్ సిచ్యువేషన్లో ఎన్నికలు అవుతున్నాయి. మనం కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ రోజు ఓటింగ్ చేయడానికి వచ్చిన అందరూ ఓటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ మహిళా ఓటర్లు ఇబ్బంది పడ్డారు, పురుష ఓటర్లు ఇబ్బంది పడ్డారు. వాళ్ళ రెండు మిక్స్ చేసేయటం, వాళ్ళకి సరైన వ్యవస్థ అక్కడ ఏర్పాటు చేయకపోవటం, టెంట్లు కానీ నీడ కానీ, తర్వాత వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కానీ ఇప్పించడం వల్ల ఒక్కొక్కరికి ఓటు చేయడానికి మొన్న పోస్టల్ బ్యాలెట్ 4 గంటల నుంచి 5 గంటల సమయం పట్టింది. అది చాలా విచారకరం. ఆ రోజు అక్కడ ఆర్ఓతో మాట్లాడదామంటే ఆర్ఓ లేడు, ఆయన హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు. అలానే ఏఆర్ఓ ఆయన అవైలబుల్ లేడు. అసలు అక్కడ సరైన అధికారులు, రెస్పాన్సిబుల్ అధికారులు నాకు అక్కడ కనిపించలేదు. అటువంటి క్యాబోటిక్ సిచ్యువేషన్ అయితే అక్కడ మొన్న నెలకొంది. చాలామంది వెనుదిరిగి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా 80% పోలింగ్ అయిందంటే ప్రజల్లో ఈసారి ఎంత బలంగా ఉందంటే ఈసారి ఓటును మనం వినియోగించుకోవాలి, మనం సరైన నాయకుడిని ఎన్నుకోవాలి, మంచి ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనే భావన అందరిలోనే ఉంది. ఈసారి ఓటింగ్ కూడా చాలా అత్యధికంగా అవుతుంది. ఇప్పటిదాకా 20% దాకా ఓటింగ్ అయినట్లు నాకు సమాచారం ఉంది. ఈరోజు ఓటింగ్ శాతం 89% దాటినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే ప్రజలంతా చాలా కసి మీద ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళు ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకుంటారు.